జిల్లా ఉప్పలపాడులో టీడీపీ వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేతలు ఉప్పలపాడుకి ప్రచారానికి రావడంతో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దాంతో వివాదం పెరిగింది. టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ప్రచారానికి వచ్చారు. అదే సమయంలో వైసీపీ నేతలు వారిని గ్రామంలోకి రాకూడదని అడ్డుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పారు. దాంతో వివాదం సద్దుమణిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ ఉప్పలపాడు గ్రామాన్ని మరి ఎలక్షన్ ప్రచారం చేయడానికి ఎంపీ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ అరవింద్ బాబు కూడా రావడం జరిగింది. మరి ర్యాలీ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ కార్యకర్తలను ఎంచుకోవడం అడిగించడం జరిగింది. మరి అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. ఎందుకంటే అక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా వైసీపీ వాళ్ళు వెళ్ళినా టీడీపీ వాళ్ళు వెళ్ళినా ఎవరు వివాదం ఎందుకు స్టార్ట్ అయింది? వివాదం అంటే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావట్లేదు, తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఏదైనా వాళ్ళ ఊర్లో వాళ్ళు ర్యాలీ ఆపుతున్న ప్రయత్నం చేశారు. అది వాళ్ళ చేత కాలేదు. తప్పనిసరిగా ఏ గ్రామంలో అయినా ఇట పరిస్థితుల్లో ఉండకూడదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. భవిష్యత్తులో కూడా పోలీసుల సహకారం ఎలా ఉందండి? భవిష్యత్తులో పరిష్కారం చేయడం రేపు రాబోయే కాలంలో కూడా ఎలక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి మాకు ఉప్పలపాడులో పోలీస్ ఫోర్స్ ఉండాలి, ఎలక్షన్స్ జరగాలని మేము చెప్తున్నాం.